వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. సో నేను ఎన్ని స్టోరీస్ చేసినా నాకు ఒక ఫేవరెట్ సెగ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అది వచ్చేసి మాత్రం క్రాఫ్టింగ్ అనే చెప్పొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడ రోజ్ వుడ్తో చేసింది, దాదాపు దీని ప్రైస్ లక్షల పైనే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షాప్కి వచ్చినట్టు అనిపించలేదు, ఒక మ్యూజియంకి వచ్చినట్టు అనిపించింది. అంటే ఆ యాంటిక్ పీసెస్ కానీ, ఏన్షియంట్ టైప్స్ ఆఫ్ మనకి టైప్స్ ఆఫ్ కార్వింగ్స్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఒకటి వుడెన్వి అండ్ మార్బుల్వి. ఇంకేంటి అంటే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ క్యామెల్ బోన్తో చేస్తారు. అంటే వుడెన్ దాంట్లో క్యామెల్ బోన్తో మనకి లేయర్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వీటి కాస్ట్ ఎంత అండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం, వచ్చేయండి. సో మనకి ఇప్పుడు నా చేతిలో ఉంది అయితే పేపర్ మెషీ అంటారు. పేపర్తో ఎక్కువగా తయారు చేస్తారనమాట. ఇది కాశ్మీర్లో ఉంటుంది ఎక్కువగా ఈ వర్క్ అంతా కూడా. మనకి పెయింటింగ్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. దీని ప్రైస్ వచ్చేసి 45,000 అనమాట. ఇది మనకి చూసుకున్నట్లయితే. సో ఈ ఎలిఫెంట్, ఈ క్యూట్ ఎలిఫెంట్కి 45,000. సో నాకు ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే, మనం వాల్నట్స్ తీసుకుంటూ ఉంటాం కదా, మన బ్రెయిన్కి చాలా మంచిది అని అందరికీ తెలుసు. సో వాల్నట్ వుడ్తోని ఇలాంటి క్రాఫ్టింగ్ చేస్తారనేసి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఎంత స్మూత్గా ఉందో చూడండి. దాదాపు అన్ని వుడ్, టీక్ వుడ్, రోజ్ వుడ్ అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. కాకపోతే ఏంటి అంటే నాకు నచ్చింది, నా ఫేవరెట్ వచ్చేసి మాత్రం వాల్నట్ వుడ్. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకటి ప్లెయిన్ది అండ్ ఇంకొకటి వచ్చేసి డిజైన్. హౌ మచ్ దిస్ వన్? 15,600 అండ్ దిస్ వన్ ఈజ్ 13,500. క్వైట్ మనకి టీక్ వుడ్ కొంచెం వెయిట్ అనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వీటిని చిన్నగా ఉన్నాయి కదా, వాటిని స్వీకెన్స్ అంటారంట. ఇక్కడ పైన ఉన్నవి కుందన్స్ మీరు చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 7,960. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీక్ వుడ్ అండ్ పెయింటింగ్. గాడ్, నాకు తెలిసి ఎక్కువ బరువు ఉండేది మాత్రం టీక్ వుడే. వాల్నట్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది చూడొచ్చు బుడ్డిగా అసలు ఎంత క్యూట్ ఉందో. టీక్ వుడ్ పైన మనకి పెయింటింగ్. ఇది ఒక యాంటిక్ పీస్ లాగా అనిపిస్తుంది. మీరు చూడండి ఒకసారి డిజైన్ మీరు చూడండి కంప్లీట్గా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి గెస్ వాట్? 20,500. సో మనకి ఇప్పటి వరకు అయితే మనం బుడ్డి ఎలిఫెంట్స్ని చూసాము. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. మనకి ఒక 2 అడుగులు ఉంటుంది. దీనికి వెయిట్ వచ్చేసి 125 kgs ఉంటుంది. ఇది రోజ్ వుడ్. దీని ప్రైస్ 7 lakhs. 7 lakhs ఇంత ప్రైజా అని మీరు అనుకోవచ్చు, బట్ అంతే మనకి వర్తీ కూడా. 7 lakhs అంతకంటే పైన కూడా పెట్టొచ్చు అనేంతలా ఉంటుంది. అంత బాగుంటుంది. మీరు చూసినట్టయితే రోజ్ వుడ్తో చేసింది. మనకి రోజ్ వుడ్ అంతా ఇంకా చెప్పనక్కర్లేదు దాని వాల్యూ ఎంత ఉంటుంది అనేది. 125 kgs ఉంటుంది. సో మనకి తెలిసిందే మైసూర్లో ఇలాంటి కార్వింగ్స్కి మనకి పెట్టింది పేరు అని మనకు తెలిసిన విషయమే. సో అక్కడ నుంచి వీళ్ళు అంటే కాశ్మీర్ షాప్ ఉన్నా కూడా త్రూ అవుట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు మనకి తీసుకొస్తారనమాట పర్చేసింగ్. సో ఇక్కడ మనం చూస్తున్నాము రాధాకృష్ణని కంప్లీట్గా రోజ్ వుడ్తో చేశారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, అంటే నేను ఎన్నో ఐడల్స్ చూసాను కానీ చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్. ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ లోటస్ ఫ్లవర్ లాగా కృష్ణుని పైన, నెత్తి పైన. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ సీ దీస్ ఫ్లవర్స్. చాలా డిఫరెంట్గా యునిక్గా ఉంది. అండ్ మైసూర్లో తయారు చేశారంట. ఇక్కడ మనకి మాల కానీ, ఇక్కడ డిజైన్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ అసలు ఎంత చక్కగా అంటే నిజంగా అలా ఉంటుందా అనేసి అంత క్యూట్గా ఉంది. అండ్ రాధాజీని కూడా చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 15 lakhs కంప్లీట్ సెట్. రాధా కృష్ణ అండ్ కింద కూడా ఉంటారు. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే కంప్లీట్గా హ్యాండ్మేడ్, మనకి చేతితో చేసింది. అండ్ మనకి తెలిసిందే మైసూర్కి పెట్టింది పేరు ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్కి. సో ఇదేంటి అంటే మనకి కంప్లీట్గా ఒకే సెట్లా అనిపిస్తుంది పైనుంచి కింది వరకు. అండ్ రాధాజీ కృష్ణజీ ఇద్దరూ సేమ్, అంటే ఒకే వుడ్తో చేశారు, వుడ్ పైన చేశారు అనుకుంటాం. కానీ మనం ఇలా మూవ్ చేస్తే రాధాజీ వచ్చేస్తారు. 3 sets ఉంటాయన్నమాట, పైన కింద అండ్ రాధాజీ కృష్ణజీ. ఇక్కడ మనం చూడొచ్చు కొందరు దీన్ని లైఫ్ ఆఫ్ ట్రీ అంటారు, వీళ్ళు చెప్పినట్టుగా కల్పవృక్షం అని కొందరు అంటారు. ఇలాంటిది మనకి
హోమ్ డెకర్, వాల్ డెకర్గా ఉంటే మంచిది అనేసి చాలామంది కూడా నమ్ముతారు, చాలామంది కొంటారు కూడా. అండ్ ఇది వచ్చేసి బ్రాస్ ఐటెం అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,75,000. అండ్ అక్కడ మనం చిన్నవి కూడా చూడొచ్చు ఇక్కడ. సో హ్యావ్ ఏ లుక్ ఆన్ ఇట్. ఇక్కడ చిన్నది కూడా చూడొచ్చు. మనం దాదాపు ఎవ్రీ బుక్లో, రిలీజియస్ బుక్లో దీని గురించి చెప్తూ ఉంటారనమాట, ఇది ఇంట్లో ఉంటే మంచిది అనేసి. అందరూ అందుకే దీన్ని కొనడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. మనకి చూస్తే కూడా కొంచెం ఆ కామ్నెస్ కూడా వస్తుంది దీన్ని చూస్తే. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే బర్డ్స్ ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న దాంట్లో. అండ్ పెద్ద దాంట్లో అయితే మనకి క్లియర్గా కనిపిస్తాయి పైన బర్డ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ. ఇక్కడ కూడా ఉంది చూడండి బర్డ్. సో ఇదంతా కూడా ఒక కామింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో మనకి ట్రీ ఆఫ్ లైఫ్ బ్రాస్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది. అండ్ మనకి రెస్టారెంట్స్లలో లేదంటే వాల్ డెకార్స్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, మనకి పీస్ఫుల్నెస్ని ఇస్తుంది, అలాగే పాజిటివిటీ, ఇంట్లోకి పాజిటివిటీని తెస్తుంది అని కూడా అందరూ నమ్ముతారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5,75,000. సో మనం ఇక్కడ బ్రాస్ ఐటమ్స్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మూర్తులు అన్నీ కూడా ఉన్నాయి. బుద్ధ, గణేష, సరస్వతి, కాళీమా, శివ, పార్వతి, రామ, లక్ష్మణ్. అండ్ మోరోవర్ మనకి నేపాల్లో ఎక్కువగా పూజిస్తారు తారామా అనేసి. ఆవిడని కూడా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే మనకి టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అండ్ పర్చేస్ చేస్తూ ఉంటారనమాట ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా. మీరు ఒక్కసారి చూడొచ్చు. దాదాపు నాకు తెలిసి ఇది ఒక 5 kgs ఉంటుందేమో ఈజీగా. ఇంత చిన్నగా ఉన్నది 5 kgs ఉంటుందా అంటే ఆ వర్క్ అండ్ క్వాలిటీ అలా ఉంటుంది. 61,000 ఐ థింక్ దిస్ ఈజ్. అండ్ ఐ షో యూ అనేది సో దిస్ ఈజ్ గణేష్ అని చూడొచ్చు. అంటే చిన్నగా ఉన్నాయి కానీ ఇలా తీయంగానే అసలు చాలా బరువెక్కినట్టు అనిపిస్తుంది. దీనికి వచ్చేసి 47,000. సో మనకి ఇక్కడ నేపాల్లో పూజిస్తారని చెప్పాను కదా తారామా. ఎక్కువగా వీళ్ళంటే వీటిని పూజిస్తే కోరుకున్న కోరికలు తీరిపోతాయని నమ్ముతూ ఉంటారు నేపాల్ వాళ్ళు. అండ్ మీరు ఒకసారి ఇవన్నీ కూడా చూడొచ్చు.